హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. చక్రతిక్ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. అమెరికా, ఇరాన్ ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు ఎప్పుడూ ఉప్పునిప్పులానే ఉంటాయి కదా. కాని ఈ మధ్య జరిగిన ఒక సంఘటన పరిస్థితిని దాదాపు యుద్ధమంచు వరకు తీసుకెళ్ళింది. అసలు తెరవెనక ఏం జరిగింది? కొన్ని గంటల వ్యవధిలోనే ప్రపంచమంతా ఊపిరి బిగబట్టి చూసేలా చేసిన ప్రతిష్టంభన వెనకున్న అసలు కథ ఇంకా ఇప్పుడు చూద్దాం. సాధారణంగా దేశానికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా అధ్యక్షుడి దృష్టికి వెళ్తోంది అనుకుంటాం. కాని అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు తెలియకుండా, ఆయనకు చెప్పకుండానే ఇరాన్లో ఒక మేజర్ సీక్రెట్ మిలిటరీ ఆపరేషన్ జరిగింది. ఆలోచించండి, ఇంత పెద్ద నిర్ణయం ఆయనకు తెలియకుండా ఎందుకు తీసుకోవాల్సొచ్చింది? ఈ మొత్తం రహస్యం వెనుకున్న డ్రామాను అర్థం చేసుకోవాలంటే మనం ఆ సంఘటన జరిగిన రోజులోకి వెళ్ళాలి. అక్కడే అసలు కథ మొదలైంది. సీన్ కట్ చేస్తే ఇరాన్ గగనతలంలో అమెరికాకు చెందిన ఒక F-15E ఫైటర్ జెట్ కూలిపోయింది. అంతేకాదు, అందులోని ఒక పైలట్ మిస్సింగ్. ఇది మామూలు ప్రమాదం కాదు. శత్రుదేశంలో, అది అణు ఒప్పందంపై తీవ్రమైన ఉద్రిక్తతలున్న టైంలో ఇది జరిగింది. ఈ ఒక్క సంఘటన చాలు రెండు దేశాలను యుద్ధంలోకి నెట్టడానికి. అయితే అసలైన డ్రామా, అసలైన యుద్ధం జరిగింది ఇరాన్ ఎడారిలో కాదు, వాషింగ్టన్లోని వైట్ హౌస్ గోడల మధ్య. అక్కడున్న అధికారులకు పైలట్ను రక్షించడం ఒక సవాలైతే, అధ్యక్షుణ్ణి కంట్రోల్ చేయడమే అంతకంటే పెద్ద సవాలుగా మారింది. ఇది వైట్ హౌస్ సిచ్యుయేషన్ రూమ్. ఇక్కడ 24 గంటలపాటు నాన్ స్టాప్గా రెస్క్యూ ఆపరేషన్ నడుస్తోంది. కాని విచిత్రమేంటంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం అక్కడ లేరు. అధికారులు ఆయన్ను కావాలనే దూరంగా ఉంచారు. ఎందుకంటే లోపల ట్రంప్ తీవ్రమైన టెన్షన్తో సహాయకులపై అరుస్తున్నారట. దీన్ని ఒక రాజకీయ విపత్తుగా చూశారు. ఆయన ఆతృత, ఆయన తీసుకునే వేగవంతమైన నిర్ణయాలు ఈ సెన్సిటివ్ మిషన్ను డేంజర్లో పడేస్తాయని అధికారులు భయపడ్డారు. అందుకే కొన్ని కీలకమైన గంటలపాటు ఆయనకు కేవలం ఫోన్లో మాత్రమే అప్డేట్స్ ఇచ్చారు. అప్పటి జాతీయ భద్రతా అధికారుల మాటల్లో చెప్పానంటే, ఆయనకు సమాచారాన్ని లిమిట్ చెయ్యాలి. ఆయన చేసే ఒక్క ట్వీట్ మొత్తం ఆపరేషన్ను నాశనం చెయ్యగలదు. చూడండి వారి భయం ఏ స్థాయిలో ఉందో. వాళ్లు కేవలం శత్రువులతోనే కాదు, తమ సొంత అధ్యక్షుడి నుండి కూడా మిషన్ను కాపాడుకోవాల్సిన పరిస్థితి అన్నమాట. సరే, అధికారులు అంతలా ఎందుకు భయపడ్డారు? ఆ ఒక్క ఫైటర్ జెట్ సంఘటనకు అంత సీనెందుకు క్రియేట్ అయింది? దానికి కారణం, అప్పటికే రెండు దేశాల మధ్య ఒక కౌంట్ డౌన్ మొదలైంది. ఒక అల్టిమేటం, ఒక డెడ్ లైన్, సంక్షోభం ముంచుకొస్తోందన్నమాట. కేవలం 3 రోజుల వ్యవధిలో పరిస్థితి ఎలా చేదాటిపోయిందో చూడండి. ఏప్రిల్ 18న ట్రంప్ ఇరాన్కు ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. డీల్ చేసుకోండి లేదా బాంబులకు సిద్ధంగా ఉండండి. ఆ దెబ్బతో 2 రోజుల్లో ఏప్రిల్ 20న ఇరాన్ శాంతి చర్చల నుంచి వాకౌట్ చేసింది. ఇక ఏప్రిల్ 21న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిపోతోంది. టైం లేదు. ఈ మొత్తం గొడవకు కేంద్ర బిందువేంటంటే ఇరాన్ దగ్గరున్న ఎన్రిచ్డ్ యురేనియం. మేము దాన్ని అమెరికాకు తెచ్చేస్తాం అని ట్రంప్ చాలా ధీమాగా ప్రకటించారు. కాని ఇరాన్ కూడా అంతే గట్టిగా జవాబిచ్చింది, మా యురేనియం ఇక్కడ్నుంచి కదలదు. ఇది మాటల యుద్ధం కాదు, రెండు దేశాల జాతీయ గర్వానికి, అణువిధానాలకు సంబంధించిన పెద్ద సవాలు. ఈ ఆర్థిక, సైనిక ఒత్తిడి అంతా ఒకే ఒకచోట కేంద్రీకృతమైంది. అదే హార్ముజ్ జలసంధి. ప్రపంచ వాణిజ్యానికి ఇది ఎంత కీలకమో, ఈ భౌగోళిక రాజకీయ యుద్ధంలో అమెరికాకు ఇది అంత పెద్ద ఆయుధంగా మారింది. హార్ముజ్ జలసంధి, దీన్ని ప్రపంచ చెమురు సరఫరాకు గుండెకాయలాంటిది అనొచ్చు. ప్రపంచంలోని మేజర్ ఆయిల్ సప్లై అంతా ఈ సన్నని జలమార్గం గుండానే వెళ్ళాలి. సో దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తే వాళ్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించగలరు. అందుకే అమెరికా తన పవర్ను చూపించడానికి ఈ ప్రాంతాన్నే ఉంచుకుంది. వాళ్లు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, కాని అది జరగదు. ఇది ట్రంప్ మాట. దీన్ని బట్టే అర్థమవుతోంది, ఆయన ఈ సంఘర్షణను ఒక పాలసీగా కాకుండా ఒక పర్సనల్ ఇష్యూగా చూశారని. ఇక్కడ దౌత్యానికి, చర్చలకు తావు లేదని, ఇది కేవలం శక్తి ప్రదర్శన అని ఆయన క్లియర్గా చెప్పేశారు. $500 మిలియన్ అంటే దాదాపు 4600 కోట్ల రూపాయలు. ఇదేంటో తెలుసా? అమెరికా పెట్టిన ఆంక్షల వల్ల ఇరాన్ ప్రతిరోజూ నష్టపోతున్న మొత్తమని ట్రంప్ లెక్కజెప్పారు. దీన్నే మ్యాక్సిమం ప్రెషర్ అన్నారు. ఈ ఆర్థిక దెబ్బతో ఇరాన్ను లొంగదీసి చర్చలకు రప్పించాలని అమెరికా ప్లాన్. ఇంత ఒత్తిడి తర్వాత ఇరాన్ ఖచ్చితంగా చర్చలకు వస్తుందని అమెరికా ఆశించింది. కాని జరిగింది దానికి పూర్తి రివర్స్. దౌత్యం ఘోరంగా విఫలమై మిగిలిన ఆ చివరి ఆశ కూడా లేకుండా పోయింది. ఆ శాంతి చర్చలు ఎలా కుప్పకూలాయో ఈ 3 స్టెప్స్లో చూడొచ్చు. ఫస్ట్,
ఇస్లామాబాద్లో చర్చలకంతా శుద్ధమైంది, కానీ అమెరికా కాల్పుల విరమణను గౌరవించట్లేదని ఇరాన్ ఆరోపించింది. ఫైనల్గా చర్చల నుంచి తమ ప్రతినిధులను అధికారికంగా వెనక్కి పిలిపించేసుకుంది. దాంతో చర్చలనే చాప్టర్ క్లోజ్ అయిపోయింది. చర్చల నుంచి ఎందుకు తప్పుకున్నారో ఇరాన్ చాలా క్లియర్గా చెప్పింది. హార్మోజ్ జలసంధిలో అమెరికా బ్లాకేడ్ ఆపకపోవటం, తమ కార్గో షిప్ని సీజ్ చేయటం, కాల్పుల విరమణ టైంలో కూడా కవ్వింపు చర్యలకు పాల్పడటం, ఇవన్నీ చూశాక ఇక అమెరికాతో చర్చలు జరిపి లాభం లేదని ఇరాన్ డిసైడ్ అయింది. డెడ్లైన్ దగ్గరపడుతోంది. ఇక దౌత్యానికి సమయం లేదు. చివరి గంటల్లో అసలు యుద్ధం సోషల్ మీడియాలో, ప్రెస్ స్టేట్మెంట్లలో జరిగింది. మాటల తూటాలు పేలాయి. కాని క్షేత్రస్థాయిలో వాస్తవికత చాలా కఠినంగా ఉంది. కాల్పుల విరమణం ముగిసే రోజు రానే వచ్చింది. ప్రపంచమంతా ఇప్పుడు ఏం జరుగుతుందా అని టెన్షన్తో ఎదురుచూస్తుంటే అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియాలో ఎవరు ఊహించని కొన్ని సంచలనాత్మక ప్రకటనలు చేశారు. ఇవి ట్రంప్ చేసిన క్లెయిమ్స్. వందల కొద్దీ ఇరాన్ ఆయిల్ షిప్పులు తమ రూట్ మార్చుకుని నేరుగా అమెరికా వైపు వస్తున్నాయట. వాటి డెస్టినేషన్స్గా టెక్సాస్, లూసియానా, అలాస్కా పోర్ట్లని కూడా ఆయన చెప్పారు. అంతేకాదు, ఇరాన్ నాయకత్వం వల్లే ఇదంతా జరుగుతోందని కూడా అన్నారు. ఒకవేళ ఇది నిజమైతే అమెరికాకు ఇంతకంటే పెద్ద దౌత్య విజయం మరొకటుండదు. కాని ఇందులో నిజమెంత? అసలు విషయమేంటంటే ఈ వాదనలను ఎవ్వరూ ధృవీకరించలేదు. పైగా ట్రంప్ ఈ ప్రకటనలు చేస్తున్న అదే సమయంలో ఇరాన్ చర్చల నుంచి అధికారికంగా తప్పుకుంది. అంటే ఒకవైపు అమెరికా మేం గెలిచామని ప్రకటిస్తుంటే మరోవైపు శాంతికొన్న ఏకైక దారి కూడా మూసుకుపోయింది. సో కాల్పుల విరమణం ముగిసింది, దౌత్యం విఫలమైంది. తెరవెనుక డ్రామా, బహిరంగ హెచ్చరికలు, ధృవీకరించని వాదనల తర్వాత ఇప్పుడు రెండు దేశాలు ఒక ప్రమాదకరమైన కూడలిలో నిలబడి ఉన్నాయి. ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే, తర్వాతేమిటి? మాటల యుద్ధం ముగిసి అసలు యుద్ధం మొదలవుతుందా?